హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగవతం ఎపిసోడ్ 13. నా ప్రీవియస్ ఎపిసోడ్లో నేను విష్ణుమూర్తి ఆర్ శ్రీమన్నారాయణుడి 23 అవతారాల విశేషాల గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడొచ్చు. ఈ వీడియోలో నేను భగవంతుడి మాయ గురించి లైట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒకనాడు బ్రహ్మదేవుడు నారదుడితో, నారద, భగవంతుడి మాయాశక్తి చాలా గొప్పది. దాన్ని నేనే తెలుసుకోలేకపోయాను. ఇక నా మానసపుత్రులైన సనక సనానందుల గురించి చెప్పేదేముంది? అలాగే ఆదిశేషుడు త్రికరణ శుద్ధిగా శ్రీమన్నారాయణుడి మీద బుద్ధి నిలిపి ఆయన గుణగణాల్ని తన 1000 నోరులతో కీర్తిస్తుంటాడు. ఆయనే శ్రీహరి మాయ ఎలాంటిదో తెలుసుకోలేకపోయాడు. ఇక ఇతరులకు ఎలా తెలుస్తుంది? ఎవరైతే ఏకాగ్రతంగా మనసా వాచా కర్మణ శ్రీహరిని నమ్మి ఆయన్నే సదా సేవిస్తారో వాళ్ళని ఆ పరమాత్మ అనుగ్రహిస్తాడు. వారు మాత్రమే మాయను తెలుసుకోగలరు. భగవంతుడు అందరి చేత శరణు కోరబడేవాడు. అందరికీ ఆయనే ఫలదాత. అంతటా వ్యాపించిన వాడు కల్పాంతంలో అన్ని నశించినా తాను మాత్రం స్థిరంగా ఉండేవాడు. నారద, భాగవత పురాణ గాథ వేదార్థాన్ని ప్రతిపాదించేది కావటం వల్ల ఎంతో ప్రసన్నమైనది. దీన్ని పఠించిన వారికి మోక్షం కలిగేలా భగవంతుడే వ్యాసుడి రూపంలో దీన్ని రచించాడు. భగవద్భక్తులు ఇది కల్పవృక్షం లాంటిది. ఉపాసనలు, వ్రతాలు, నోములు, శౌచాలు, యాగాలు, అగ్నికార్యాలు, సంధ్యోపాసనలు, వేదధ్యాయనాలు వంటి పనులు ఎన్నో చేసినా మోక్షం సిద్ధించదు. లక్ష్మీనాథుడు, అరవింద నేత్రుడు, పాపనాశకుడు, పరమేశ్వరుడైన శ్రీమన్నారాయణుడి నిర్మలమైన భక్తితో భజిస్తూ కీర్తిస్తూ ఆయన మహిమలను స్తుతించాలి. ఇతరులు ఆ పని చేస్తుంటే వినాలి. వింటూ వింటూ ఆ మహిమలను మనం చేసుకుని ఆనంద తన్మయత్వాన్ని పొందాలి. ఇలా చేసేవాళ్ళు ఎప్పటికీ భగవంతుడి మాయకి చిక్కరు అని చెప్పారు. ఇది ఈనాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.